ఈ మధ్యనే ఎన్టీఆర్ జిల్లాలో కూడా విశ్వకర్మ సంఘానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగాయి. దీని గురించి మీరు ఎలా చూస్తారు? ఇది మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి మన ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఆ విధంగా విశ్వబ్రాహ్మణులు సేవ చేసేటువంటి వాళ్ళ నాయకులు పోటీ చేశారు. ఈరోజు సాయి కిరణ్ గారు అయితేమి ఇంకోదైతేమి వాళ్ళ వింగు గెలిచింది. వారికి కూడా మనకు ఇది మా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఎన్నికలు జరిగిన జిల్లా. ఇది ఒక మంచి పరిణామమే రాష్ట్రంలో. ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణులు కూడా ప్రతి జిల్లాలో కూడా ఇలా చైతన్యమై ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైతే బాగుంటుందని నా ఆలోచన. అంటే వీటిలో అంటే మామూలుగా అయితే ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగాయి, కానీ వీటిలో రాజకీయ ప్రభావం ఏమైనా ఉంటుందా? రాజకీయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా వీళ్ళు ఎన్నికల ద్వారా గెలిచారు కదా, వీళ్ళ బలం ఏమో తెలుస్తుంది. రేపు ఓటు బ్యాంక్గా ఉపయోగించుకోవడానికి రేపు భవిష్యత్తుకు మనకు విశ్వబ్రాహ్మణుల భవిష్యత్తుకు ఇది ఉపయోగపడుతుంది. రేపు పొద్దున కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. ఇది ఒక పునాదిలాగా ఉంటుంది. స్థానిక సంస్థల్లో ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అయితేమి, మున్సిపాలిటీలు అయితేమి, గ్రామ పంచాయతీ అయితేమి, జడ్పీటీసీలు అయితేమి, ఇది రాజకీయ ఒక అడుగు. ఓహో, విశ్వబ్రాహ్మణులు కూడా ఎన్నికల్లో వీళ్ళు ఎన్నికలు పెట్టుకొని ఎన్నికలు గెలుస్తున్నారు కదా, రేపొద్దున మనకు పోటీగా వస్తారు, ధీటైన సమాధానం చెప్తారు ఎన్నికల్లో అనే ఉద్దేశంతో ఇది కూడా ఒకటి. అంటే ప్రజాస్వామ్యకంగా ఎలక్షన్స్ జరిపి ఎన్నుకోబడినారు ఒక జిల్లా అధ్యక్షుడు. అంటే ఇది చాలా శుభపరిణామం. అయితే ఇలాంటి ప్రాసెస్ అన్ని జిల్లాలో ఉంది ఇదే పరిస్థితి. ఆ విధంగా చైతన్యం కావాలి మన విశ్వబ్రాహ్మణులు. జిల్లాలో ఎన్ని సంఘాలు ఉన్నా కూడా మేము నాయకత్వం వహిస్తాం అనే నాయకుడు మేము ఉంటే, ఆ విధంగా ఎన్ని సంఘాలు కూడా వాళ్ళ నాయకత్వాన్ని బట్టి వాళ్ళ మద్దతు ఇస్తారు. ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా మన హక్కులు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక పునాది ఎన్నికలు అనేది. ఆ పునాది ద్వారా ప్రతి వార్డులో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి ఒక్కటి కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీల్లో కూడా గెలిచే అవకాశం ఉన్నాయి. రేపు ఎమ్మెల్యే కూడా ఇది ఒకటి మనకు ఉదాహరణ. అంటే ఈ ఎలక్షన్ జరపడానికి ఒక ఎలక్షన్ బాడీ అనేది, అంటే ఎలక్షన్ కండక్ట్ చేసే బాడీ అనేది ఒకటి ఉండాలి కదా. సో దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? దీన్ని ఎవరు నియమిస్తారు? ఒక జిల్లాలో నియమించాలంటే అందరూ విశ్వబ్రాహ్మణులు మనమంతా ఐకమత్యం అవుదాం. దాని ద్వారా ఎన్నికల ద్వారా ఏకగ్రీవంగా నైదామా, ఎన్నికల ద్వారా పోదామా. ఏకగ్రీవం కూడా కావచ్చు అందరి ఐకమత్యంతో. అన్ని సంఘాలు పలు సంఘాలు ఉంటాయి. మేమందరం కూడా ఫలానా వ్యక్తి పేరు సూచించి వాళ్ళని అధ్యక్షులుగా చేసుకున్నాం. రేపు భవిష్యత్తులో మనకు అన్ని విద్యాపరంగా అయితేమి, ఉద్యోగపరంగా అయితేమి, అన్ని సమస్యల పరిష్కారం కోసం మంచి వ్యక్తి ఉంటాడు. ప్రభుత్వం ద్వారా సాధించుకునే విధంగా ఉంటాయి. ప్రతి ఒక్కటి సమస్య పరిష్కారం అవుతుంది. రాజకీయ నాయకులు కూడా ఎమ్మెల్యేల కాడ కూడా పోయి ధైర్యంగా మనకు సమస్యలు పరిష్కారం చేస్తాడనే ధైర్యం ఉంటే అటువంటి వ్యక్తిని కూడా చేసుకోవచ్చు ఏకగ్రీవం. లేదంటే ఎన్నికలకే సిద్ధం. ఎన్నికలు సిద్ధమే, కానీ ఇక్కడ ఏంటంటే పాయింట్, ఇప్పుడు మీరు ప్రస్తుత దేశ రాజకీయాలు చూస్తే ఎలక్షన్ కమిషన్ పైనే విశ్వసనీయత లేదు అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే ఒక పార్టీకే, అధికారంలో ఉన్న పార్టీకే అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి జనరల్ ఎలక్షన్స్లోనే. అలాగనే విశ్వకర్మ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్ బాడీ కానీ, ఎలక్షన్ నిర్వహించే కమిషన్ కానీ ఒకరికే అనుకూలంగా పనిచేస్తుందన్న ఆరోపణలు ఇందులో ఉంటాయి కదా. సో దీన్ని ఎలా నియమించుకుంటారు ఈ కమిటీని, ఎలక్షన్ కమిటీని? ఇది మన ఉదాహరణకు పార్వతమ్మ గారు ఉన్నారు, చైర్మన్ గారు. ఈరోజు మా కమిటీకి మద్దతు ఉందని ఎవరూ చెప్పరు. పనిచేసే సంఘానికి మద్దతుగా ఉంటారు, పనిచేసే నాయకుడికి మద్దతుగా ఉంటుంది. పార్టీలకు అతీతంగా చైర్మన్ గారు కూడా పార్టీలకు అతీతంగా అందరూ నా వాళ్ళే, నా విశ్వబ్రాహ్మణ జాతి, రాజకీయ పార్టీ ఏదైనా కూడా నా జాతి సమస్య కోసమే కదా వాళ్ళు పోరాటం చేసేది. వాళ్ళకు మద్దతుగా మనం ఇవ్వాలి. మన సమస్య మనకు విశ్వబ్రాహ్మణ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ ఫలాలు రావాలి, అభివృద్ధి చెందాలనేది చైర్మన్ గారికి ఉంది. అదేవిధంగా ఆశయము మనందరి ఆశయాలు కూడా నెరవేర్చే బాధ్యత కూడా చైర్మన్ గారికి ఉంది. నెరవేర్చేటట్ల ఆమె కూడా అడుగులేయాలి. ఓకే, నాకు ఒక సంఘానికి మద్దతు ఇస్తే భవిష్యత్తు ఎవరికీ ఉండదని కూడా మేము తెలియజేసుకుంటున్నాం.